ఆది సాయి కుమార్ లేటెస్ట్ మూవీ షణ్ముఖ. సో సినిమా ఒక స్టోరీ ఏంటంటే వరుసగా అమ్మాయిలు మిస్ అవుతారు. ఇలా వరుసగా మిస్ అయిన కేసులు ఇలాంటి కాన్సెప్ట్ చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో కొత్తగా ఏముంది బ్రో అని మీరు అనొచ్చు. అమ్మాయిలు మిస్ అవుతున్నారు, ఓకే. కానీ అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటారు భయ్య. సో ఇది డిఫరెంట్ ఉంది. అమ్మాయిలు మిస్ అవడం ఏంటి, అబ్బాయిలు సూసైడ్ చేసుకోవడం ఏంటి, ఇది ఇది భయ్య కాన్సెప్ట్ అంటే. మరి ఇక్కడ అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు, అక్కడ అబ్బాయిలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. సో మన హీరో ఆది సాయి కుమార్ గారు పోలీస్ గా అయితే కనిపిస్తారు సినిమాలో. సో ఏం చేశాడు హీరో అండ్ తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నది స్టోరీ. ఈ సినిమాకి మ్యూజిక్ కేజీఎఫ్ అండ్ సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాకి మ్యూజిక్ అయితే అందించడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి 90% పీపుల్స్ కి ఈ సినిమా గురించి ఎవరికి తెలియదు. ఆది హీరోగా ఈ షణ్ముఖ అనే సినిమా వస్తుంది అన్నది ఎవ్వరికి తెలియదు. 1 వీక్ బ్యాకే సినిమా నుంచి డైరెక్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేసిరు అండ్ మూవీ టీవీ ఎలాంటి ప్రమోషన్ కూడా చేయలేదు. సో ట్రైలర్ చూశాక నాకు మరీ అంతగా ఏమి అనిపించలేదు, కానీ అమ్మాయిలు మిస్ అవ్వడం రొటీన్ స్టోరీ అని అనిపించింది నాకు. కానీ అబ్బాయిలు కూడా సూసైడ్ చేసుకుంటారు కదా, సో అది నాకు కొత్తగా అనిపించింది. మరి సినిమాలో ట్విస్టులు థ్రిల్లర్ ఇలాంటివి ఏమైనా చూపిస్తారా అనేది మనం రేపు సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూసాక మాట్లాడుకుందాం. సో నాకైతే ట్రైలర్ చూసాక మరీ అంత ఇంప్రెస్ అవ్వలేదు, కానీ ఓకే 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 అనిపించింది. మీకు ట్రైలర్ చూసాక ఎలా అనిపించింది అండ్ మీరు వీడియో చూసే టైంకి సినిమా చూసినట్టయితే ఈ షణ్ముఖ సినిమా ఎలా అనిపించింది, హీరో ఆది సాయి కుమార్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అనేది మీ ఒపీనియన్ ని డెఫినెట్ గా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.